మా కుటుంబం నేత హంగు ఆర్భాటం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే హంగు ఆర్భాటంగా పోతున్నారు. అందరికి భారత రాజ్యాంగం ఓకే సార్, శాంతి భద్రతలు దెబ్బతింటున్నాయి, భారత రాజ్యాంగంలో శాంతి భద్రతలు పోతా ఉన్నాయి ప్రకారం ఇబ్బంది పడతాను. మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా 3 వెహికల్ 100 మందితో నిలమనండి. చంద్రబాబు నాయుడు గారిని కూడా 3 వెహికల్ వాళ్ళు పరామర్శకో విగ్రహావిష్కరణకు వెళ్ళలేదు, వాళ్ళు అధికారిక కార్యక్రమాలకు వెళ్తున్నారు. సార్ పరామర్శకి వెళ్ళినా సరే ఆ 3 విగ్రహాల్లో నిలమను. అవును సార్, మీకు ఎందుకంటే అంత పంతం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ చెప్పింది లా అండ్ ఆర్డర్ గురించి, పోనీ మన్నిస్తే ఏం పోయింది? ఎవరు సార్ గవర్నమెంట్ చెప్పేది? ఎవరు గవర్నమెంట్ చెప్పనికి? భారత రాజ్యాంగం కొట్టలేదా? కాన్స్టిట్యూషన్ ప్రకారం నడవాలా లేకపోతే నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడవాలా? అంటే పోలీసులు చెప్పింది ఏంటి? వాళ్ళు లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకునే కదా చెప్పింది. సార్ అంటే ఒక చిన్న విలేజ్లో మామూలుగా కడుతున్నా 30,000 మంది. సరే, ఆయన నాగమల్లేశ్వర గారి తండ్రి ఆయన భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు, క్యాన్సిల్ చేశారు. 30,000 మంది ఎంటర్ అయితే ఆ కమోషను, ఆ సఫోకేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా? తెలుసండి. అతను అందుకే కదా బయట పెడతా అంటున్నాడు భోజనాలు బయట పెడతా అంటున్నాడు పొలాల్లో. బట్ విగ్రహం